నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు. నమస్తే అండి అప్పాజీ గారు. నమస్తే స్వర్ణ. 'దురంధర్' రిలీజ్ అయిన తర్వాత ఎంత ధూమ్ ధామ్ అయిందో మనం చూసాం. అవును. ఇప్పుడు 'దురంధర్ 2' కొన్ని గంటల్లోనే రిలీజ్ కి రెడీ అయిపోతోంది. అవును. ఎటువంటి అంచనాలు లేకుండా, హ్మ్. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అవును. ఏం చెప్తారు? అంటే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే జనరల్‌గా సీక్వెల్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి 'బాహుబలి 2', 'కేజీఎఫ్ 2', 'పుష్ప 2', 'కాంతార' దాని నెక్స్ట్ వచ్చిన ఇది. ఇలా ఇవన్నిటికి కూడా కనీసం ఒక సంవత్సరం, 2 సంవత్సరాల వ్యవధి ఉండేది. అవును. కదా! అవును. అంతకుముందు వచ్చిన కొన్ని సీక్వెల్స్ కూడా టైమ్ గ్యాప్ అనేది చాలా మినిమం ఒక 1 ఇయర్ 1 ఇయర్ తీసుకున్నారు. ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఈ సినిమా చాలా తక్కువ వ్యవధిలో, ఇంకా మంత్స్‌లోనే. చెప్పాలంటే ఇప్పుడు 'దురంధర్' సినిమా నిన్నో మొన్న 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా చాలా చోట్ల ఆ సినిమా బి సెంటర్, సి సెంటర్‌లో ఆడుతుంది. 100 డేస్ పూర్తయింది. ఆ సినిమా 100 డేస్ పూర్తయిన తర్వాత వెంటనే పార్ట్ 2 వచ్చేస్తుంది. ఇదొక రికార్డ్. అవును. తర్వాత 'దురంధర్' సినిమా దానికి అసలు ఎక్కడ పబ్లిసిటీ లేదు. ఈవెంట్స్ లేవు. టూర్‌లు లేవు. ఏమీ ఇంటర్వ్యూస్ లేవు. లేవు. అంటే సినిమా చూసిన ప్రతి ఆడియన్ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయి ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎక్కడ దాన్ని హైలైట్ చేసుకోలేదు గానీ, ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా తుడిచిపెట్టేసింది ఆ సినిమా. అవును. ఎందుకు హైలైట్ ఇంక్లూడింగ్ చేసుకోలేదు 'పుష్ప' ఆళ్ళు? అంటే దాన్ని పనిగట్టుకొని మనం ఎందుకు హైలైట్ చేసుకోవడం అనుకున్నాడో ఏంటో. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ ఆదిత్య ఫస్ట్ సినిమా 'ఉరి' అని ఒక సినిమా చేశాడు. అవును. అది కూడా అసలు బిగ్గెస్ట్ హిట్. విక్కీ కౌశల్ హ్మ్. అందులో హీరో. ఆ సినిమా కూడా అతను పెద్దగా నేను ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా చేశాను. అది ఇది అని చెప్పి అక్కడ అంటే మీడియాలో ఉన్న మనకు కూడా అతని పేరు ఆదిత్య అన్న పేరు పెద్దగా తెలీదు. తెలీదు. ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అలాగే ఇచ్చిన ఇప్పుడు తర్వాత కూడా. 'దురంధర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిపోయింది. అయినా సరే ఎక్కడ అతని ఇంటర్వ్యూలు గాని మరొకటి నేను అలా చేశాను, ఇలా చేశాను, దానివల్ల పెద్ద హిట్ అయింది. అది ఇది అని ఎక్కడా లేదు. ఇంకా వాళ్ళ ఆవిడ యామి గౌతమి అని తను కొంచెం భర్త గురించి గర్వంగా మాట్లాడుతున్న అక్కడక్కడ కొన్ని ఇంటర్వ్యూలు అయ్యి మనకు కనబడుతున్నాయి కానీ, లేకపోతే అసలు పబ్లిసిటీగా ఆమడ దూరంలో ఉంటున్నాడు. ఈ సినిమా కూడా 'దురంధర్ 2' కూడా మొన్నటి వరకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు. చాలామంది ఏంటి మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి? సినిమా ఇంకా 10 రోజులు కూడా లేదు. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు అని చెప్పి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అవును. అయినా సరే అతను ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తుంటే 19వ తారీఖు రిలీజ్. 18 తారీఖు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రీమియర్స్‌కి విపరీతమైనటువంటి క్రేజ్. హ్మ్. ఇంత క్రేజ్ ఉంది కదా! దానికి 100, 200 పెంచుకుందామని ఆలోచన లేదు. నార్మల్ రేట్లు. హ్మ్. ఇంకోళ్ళైతే ఏం చేస్తారు? ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం కోసం టికెట్ రేట్లు పెంచేస్తారు. అదే పెంచడం ఏంటి పెంచుతున్నారు మనం చూస్తున్నాం మనం కదా. చూస్తున్నాం కదా! మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పెద్ద సినిమాకి టికెట్ రేట్లు దానికోసం యుద్ధాలే దారుణంగా జరుగుతాయి. పెంచేస్తున్నారు. కానీ ఇంత క్రేజ్ ఉన్నా కూడా 'దురంధర్' సినిమాకి టికెట్ రేట్లు పెంచడం అనేది పెంచట్లేదు. చేయలేదు. ఇలా ఈ కారణాలన్నిటి వల్ల 'దురంధర్' సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. మళ్ళీ 'దురంధర్'తో ఏవైతే రికార్డులు అతను నెలకొల్పాడో ఆ రికార్డులను మొత్తం కొట్టేస్తదని చెప్పి అంచనాల మధ్య ఈ సినిమా వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాతో పాటు 'టాక్సిక్' అనే సినిమా రిలీజ్ అవ్వాలి. హ్మ్. 'కేజీఎఫ్' తర్వాత అవును. యష్ యాక్ట్ చేసినటువంటి సినిమా. ఆ సినిమాని పోస్ట్‌పోన్ చేసుకున్నారు. అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో అంటే గల్ఫ్ కంట్రీస్‌లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అక్కడ దాదాపుగా 10, 15 దేశాల్లో అంతా అనిశ్చితి ఉంది. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆహ్, వాళ్ళు వెనక్కెళ్లారు. వెనక్కి వెళ్ళడం కూడా ఏకంగా 2, 3 నెలలు వెనక్కెళ్ళిపోయారు. అవును. ఇప్పుడు ఇది సోలోగా. దీనికి ముందు అంతకుముందు 'పెద్ది' కూడా అసలు మార్చి 26, 25 తారీఖుల్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. 'పెద్ది' వెనక్కెళ్ళిపోయింది. 'టాక్సిక్' వెనక్కి పోస్ట్‌పోన్ వెళ్ళింది. అయిపోయింది. ఇప్పుడు సోలోగా వస్తుంది. ఇంకొకటేంటంటే మరి మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంతోటి 'టాక్సిక్' సినిమా పోస్ట్‌పోన్ అయింది. మరి 'దురంధర్' సినిమా ఎందుకు పోస్ట్‌పోన్ పోస్ట్‌పోన్ అవ్వలేదు. చేసుకోలేదని ఒక క్వెషన్ నువ్వు అడగొచ్చు. ఉంటది కానీ ఖచ్చితంగా. ఇదేంటంటే అంతకుముందు 'దురంధర్' సినిమాని మిడిల్ ఈస్ట్‌లో దాదాపుగా అన్ని గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా బ్యాన్ చేశాయి. హ్మ్. సో, అది కూడా దీనికి అడ్వాంటేజ్. ఎలాగో వాళ్ళు బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడం వల్ల చాలామంది ఏంటి, ఎందుకు ఈ సినిమాని బ్యాన్ బ్యాన్ చేశారని చేశారని చెప్పి చూసారు. ఇక్కడ మనోళ్ళందరూ అంటే అన్నీ పనిగట్టుకొని గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈ సినిమాని ఎందుకు బ్యాన్ చేశాయన్న దీనితోటి కూడా ఈ సినిమాని ఇక్కడ ఎగబడి చూసారు. చూడటం జరిగింది. ఆ విధంగా అంటే అనేక ప్రత్యేకతల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' లాంటి డైరెక్టర్ అంటే సక్సెస్‌ల పరంగా ఈ మధ్య బాగా వెనకబడిపోయినా కూడా మేకర్‌గా 'రామ్ గోపాల్ వర్మ' ఎంత గొప్ప మేకరో మనందరికీ తెలుసు.
రామ్ గోపాల్ వర్మ లాంటి మేకర్ ఈ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ గురించి ఎంతో గొప్పగా పొగిడారు. మాట్లాడుతున్నాడు. అవును. ఈవెన్ నాట్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ, ఈవెన్ సందీప్ రెడ్డి వంగ కావచ్చు, ఇలా చాలామంది దర్శకులు ఆదిత్య ధర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. అంటే సినిమా టేకింగ్ అట్లనే ఉంటదండి. స్టార్టింగ్ ఇంత లాంగ్ హెయిర్ వేసుకుని అంటే చాలా అసలు న్యాచురల్ యాక్టింగ్ చూస్తే బా కదా, చాలా ఏదో చిన్న న్యాచురల్. పని చేసుకోవడానికి వచ్చినట్టు అవును. ఆ క్యారెక్టర్ లో అంతే, ఒదిగిపోయాడు ఆయన. దాదాపుగా సినిమా నిడివి 3.5 గంటలు అయినా ఆగకుండా కూడా కూర్చుని చూసారు. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా హ్యాపీగా 3.5 గంటలు ఎంటర్టైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. దట్ అది సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టారు ప్రతి సీన్ కూడా. కరెక్ట్, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లాగా దాన్ని తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఇదా తెలిసిపోద్ది ఏమవుతుంది ఆ, అక్కడ అలా కూర్చోబెట్టారు. అవును. అంటే అతను చెప్పాను కదా, ఈ సినిమా కూడా అదే స్థాయి విజయం సాధిస్తే సుకుమారు, రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ వీళ్ళందరినీ మించిపోయి నంబర్ 1 డైరెక్టర్గా తనని అప్రిషియేట్ చేయాల్సినటువంటిది వస్తుంది. అంటే రణవీర్ సింగ్ యాక్టింగ్ ని మనం ఇది చేయలేము, కానీ అక్కడ రణవీర్ సింగ్ కన్నా కూడా ఆ క్యారెక్టర్ అట్లా కనబడుతుంది మనకి. ఎవరు అక్కడ, ఇప్పుడు నీకు మాధవన్ ఉన్నాడు, నేను సినిమా చూసేటప్పుడు ఇందులో మాధవన్ ఉన్నాడు అన్నారు కదా, ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అనుకున్నాను నేను. అవును కదా, అలాగా ఇప్పటికీ మనకి ఫేషియల్ ఐడెంటిఫికేషన్ కదా, క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ ఉండింది. అలాగా మనకి ఆ పాత్రలు కనిపిస్తాయి తప్ప నటులు కనిపించరు. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాతో అతను సాధించినటువంటి ఒక గొప్ప విషయం ఒకటి, ఆ సినిమాతోటి విక్కీ కౌశల్ని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఫస్ట్ సినిమా ఉరితోటి. తర్వాత ఇప్పుడు మొన్న వచ్చిన చావాతోటి నెక్స్ట్ రేంజ్కి అతను వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సినిమాతోటి రణవీర్ సింగ్ని ఒక్కసారిగా సూపర్ స్టార్డమ్ వైపు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తే బాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరంటే ఇంకా రణవీర్ సింగ్ అని యునానిమస్గా చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంక ఇతని తర్వాతే మిగతా రణబీర్ కపూర్ కావచ్చు, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఎవరైనా అనే పరిస్థితి వచ్చేస్తుంది. చూడాలి అది మరి జరుగుతుందా లేదా, లేదంటే మూడో అంటే హ్యాట్రిక్ కొడతాడా లేదంటే తడబడతాడా అన్నది. అంటే 99.99% ఆ ఛాన్సే లేదు అతను ఫెయిల్ అవ్వడానికి. అదే కథ నుంచి వస్తున్న సీక్వెల్ గా వెళ్తది కాబట్టి ఎక్స్టెన్షన్ కథకి ఎక్స్టెన్షన్, పైగా దానికంటే కూడా ఎక్కువ ఇందులో ఇంటెన్సిటీ ఉంటుంది సెకండ్ పార్ట్లో. ఫస్ట్ ఏంటి, అతను వెళ్ళి అక్కడ ఆ దేశంలో ఒక పౌరుడిగా ఎస్టాబ్లిష్ అయిపోవడం, అక్కడ ఒక ప్రముఖ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ చూపిస్తాడు. ఇప్పుడు అసలైన డ్రామా సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఇంకా దాన్ని మనోడు ఎలా తీసి ఉంటాడు అన్నది అసలు అనమాట. అవును, అంతే, కరెక్ట్, ఇదంతా ఇంట్రో. నెక్స్ట్ డ్రామా కానీ, ఆ రివెంజ్ కానీ, ఆ యాక్షన్ ప్లాన్ కానీ, మరోటి అన్నీ కూడా సెకండ్ పార్ట్లో ఉంటాయి. అందుకే నేను చెప్పా కదా, ఇంత కనీ విని ఎరుగని క్రేజ్ మనం ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకి ఇప్పటివరకు ఇంత క్రేజ్ అన్నది లేదు. అండ్ ఇంకొకటి, మనం పుష్ప చూసినా, బాహుబలి చూసినా ఒక లైన్ వదిలిపెట్టేవారు, ఇంకొక క్యారెక్టర్ ఇంక్లూడ్ చేసేవారు. ఇప్పుడు ఎట్లా చేస్తాడు ఫహద్ ఫాజిల్, అసలు తన క్యారెక్టర్ ఏంటి. సో ఓన్లీ అల్లు అర్జున్ మీద మాత్రమే కాకుండా ఆ ఫహద్ ఫాజిల్ మీద కూడా మనకు ఒక ఫోకస్ ఏర్పడింది, ఏం జరగబోతుంది క్యారెక్టర్స్. బట్ దురంధర్ కథ లేదు, వన్ అండ్ ఓన్లీ సింగిల్ హ్యాండ్ అన్నట్టు కనిపించట్లేదు. అవునవునవును, అదే చెప్పాను కదా, అందులో ఎక్కడ మనకి హీరో ఆర్టిస్టులు కనబడతారు, అంటే ఆర్టిస్ట్ కనిపించట్లేదు, క్యారెక్టర్లు కనిపిస్తాయి. ఇప్పుడు అందులో సంజయ్ దత్ ఉన్నాడు, అదే వీళ్ళందరూ ఉన్నా కూడా మనకి సినిమా చూసి వచ్చిందా వీళ్ళందరూ ఉన్నారా అనిపిస్తుంది మనకి. అంటే అలా లీనమైపోయి చేస్తాడు, అది చేయించుకున్న ఘనత దర్శకుడికి చెందుతుంది. అతను ఇంకోటి ఏంటంటే అతను నాట్ ఓన్లీ డైరెక్టర్, సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కూడా. అయినా సరే అతను అంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటాడు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి, ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చునేలాగా సినిమాలు లేవండి. అవును, ఇలాంటి సినిమాలు పిల్లలకి చాలా నేర్పిస్తాయి. అవును, దేశభక్తి నేర్పిస్తాయి. అవును, అసలు ఏం జరుగుతుంది అనేది మనకి సొసైటీలో నేర్పిస్తుంది. ఇలాంటి సినిమాలు రావాలి డెఫినెట్గా. అందుకోసే అంత బ్రహ్మరథం పట్టారేమో అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా ఎంత 24 hours ఉంది. అంతే అంతే అంతే, మంచి హిట్ కావాలి, అది కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ.